Guys, childrens, come on, guys. రావాలి గ్యాంగ్. సో ఇది ఫ్రెండ్స్ ప్రాన్స్ బిర్యానీ, అలాగే ములంకాడ. ఇందులో కాంబినేషన్ ములంకాడ కూడా వేసిందంటే వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈ రోజైతే మనం రొయ్యల బిర్యానీ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళ కోసం అయితే ఒక కేజీన్నర రొయ్యలు అయితే తెచ్చాం. ఇక ఫ్రెండ్స్, రొయ్యలు మ్యాక్సిమం ఈక్వల్ టు టైగర్ రొయ్యలు. నిన్నైతే మార్కెట్ నుంచి చాలా పెద్ద టైగర్ రొయ్యలు వచ్చినాయి. తెచ్చుకోవద్దు, రాత్రి నైట్ వెళ్ళినప్పుడు అయ్యే తెచ్చుకోవాలి. ఇది ఒక అర కేజీ అండి, ఇదో కేజీ. వీటిని దీని మీద చిన్నది. ఈ టైగర్ రొయ్యల కింద సమానంగా ఉంటాయి. చేస్తుంది లక్ష్మి. రొయ్యలు మొత్తం చేసేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక నరం ఉంటుంది, అదే చేదు నరం. అలా ఎక్కి కైపులు తీసిన తర్వాత అది నల్లగా చూడండి, నల్లగా ఉంది, అది చేదు నరం ఉందండి. చూడండి నరం, చూసండి ఎలా వస్తుంది, అది పేగు నరం కాదు. అదే ఇదిగోండి కేజీ రైస్, బాసుమతి రైస్. ముందుగా ఏంటంటే నానబెట్టుకున్నాం. వేసి మొత్తం వేసి కేజీ కొలొద్దా, వాటర్ వేసుకోవద్దా? 4 గ్లాసులు అవుతుంది. బాస్మతి రైస్ ఎక్కువ కడుక్కోవాల్సిన పడలేదు. ఒకసారి ఇలా రౌండ్గా తీసి మీద బౌట్ ఒకటి ఉంటుంది, ఎక్కువ కడగకూడదు. రైస్ని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది పొడి పొల్లాడుతూ ఉంటుంది అన్నమాట. మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసాం కదండి, చాలా బాగుంది. అదేవిధంగా ఈరోజు రొయ్యలతో చేస్తున్నామండి. కేజీ రైస్కి కేజీ రొయ్యలు వేసండి బిర్యానీ చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్. స్మార్ట్ బజార్ అదేనా? ముందుగా బిర్యానీకి అయితే నెయ్యి వేసుకోవాలి, తగినంత ఆయిల్, బిర్యానీ మసాలాలు, చికెన్, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా. ఈ రొయ్యలు చేసి కడిగి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇందులో వాటర్ అంతా దిగిపోతుంది. మస్తుగా నెయ్యి నూనె వేసి మంచిగా జిగజిగలాడుతూ ఫ్రై చేసుకుంటే బిర్యానీ అద్దరిపోద్ది అనమాట. మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్లు,
ఇంక మసాలా అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. పచ్చి మసాలాలు ఉల్లిపాయ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పొడి వేసుకుందాం. ఒక హాఫ్ చెంచాడు కారం, ధనియాల పొడి, చిటికెడు పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా. పుదీనా, కొత్తిమీర, రొయ్యలు, ఇది రొయ్యలు దమ్ బిర్యానీ. ఎంత వాటర్ వచ్చిందో రొయ్యల్లో చూడండి. మసాలాలో రొయ్యలు స్పైసీగా మంచి మసాలాలతో వేగుతున్నాయి. ఈ గ్లాస్లో 4 గ్లాసులు అయినాయండి రైస్. కేజీ రైస్ గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి కాబట్టి 8 వేసుకోవాలి. కాకపోతే నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ తగ్గించుకొని 7 గ్లాసులు వేసుకోవాలి. టేస్ట్ తగ్గ ఉప్పు, పల్లుప్పు వేసుకుంటాం. గుమలాడుతున్నాయి. చూస్తా వాటర్ ఉప్పు కషంగా ఉంటే కరెక్ట్గా బాస్మతి రైస్లోకి సరిపోతుంది. నీరు ఉప్పు కషంగా ఉండాలి. బాస్మతి రైస్ తక్కువ ఉంటుంది కదా, ఉప్పు ఉండాలి. అదే పడుతుంది కదా. లేదన్నా మరి మొత్తానికి బావా ఏమవదు. వాటర్ అంతా ఇంకిపోయింది. ములక్కాడ పచ్చిరొయ్యలు సూపర్ కాంబినేషన్. అయితే గుడ్లో ఉడికిలాగా కర్రీ తయారు చేసుకుందాం. రొయ్యల కోసం తగినంత ఆయిల్, ఒక 2 బిర్యానీ ఆకు, 3 పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇందులో వాటర్ అంతా ఇంకిపోయింది కదా, కొద్దిగా నెయ్యి వేసుకుంది, పుదీనా, కొత్తిమీర సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఇంకిపోయే వరకు మగ్గబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్,
కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, ములక్కాడ, టమాటా పేస్ట్, ఉడికించుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు అయితే మనం ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకక్కర్లేదు. ములక్కాడ అయితే ఉడకాలి కదా, దానికోసం అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని దగ్గరగా ఉడికించుకోవాలి కూర. ఓ రొయ్యల కూర అయితే అయిపోయిందో. రొయ్యలు ములక్కాడ కర్రీ చాలా స్పైసీగా ఉందా. స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకో. బిర్యానీ కూడా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. పువ్వులా పైకి వేసాను కూడా వేసాను. గైస్ చిల్డ్రన్స్ కమాన్ గైస్, రావాలి గ్యాంగ్. పాన్స్ సో ఇది ఫ్రెండ్స్ ప్రాన్స్ బిర్యానీ, అలాగే ములంకాడ. ఇందులో కాంబినేషన్ ములంకాడ కూడా వేసిందండి. ఆయిల్ వేసాకండి. బిర్యానీ మాత్రం మల్లెపూలాగా భలే వచ్చిందండి, పొడి పొడిలాడుతూ నైస్గా వచ్చింది. అచ్చం రెస్టారెంట్ తిన్నట్టుంది. అందులో కొన్ని రైలేస్ ఉండం కదండి, ఇంకా సూపర్గా ఉందన్నమాట. సపరేట్గా ప్రాన్స్ అలాగే ములంకాడ కర్రీ. ఇక చూడండి వట్టలు వేసుకొని తినేస్తున్నాడు. అద్భుతంగా వచ్చిందండి వీడియో అయితే. చాలామంది చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, కంపల్సరీ లైక్ చేయండి. లక్కీ ఎలాగుంది? సూపర్.